హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు జీవన అండ్ ఐ మేక్ వీడియోస్ ఆన్ ఫ్యాషన్, బ్యూటీ అండ్ స్కిన్ కేర్. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ ఆర్ ఇన్ టు దిస్ టైప్ ఆఫ్ కంటెంట్. కమింగ్ టు ద వీడియో, ఈ వీడియోలో నేను చాలా వైరల్ అవుతున్న లాటినా మేకప్ని ట్రై చేయబోతున్నాను అండ్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ అ ట్యుటోరియల్ టూ. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ వెరీ ఫన్ వీడియో. సో ఈ మేకప్ లుక్ని నేను ఎలా క్రియేట్ చేశానో చూడాలనుకుంటే డెఫినెట్గా ఎండ్ దాకా చూడండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ వీడియో. స్టార్టింగ్ ఆఫ్ విత్ మాయిశ్చరైజర్. నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని స్కిన్ని బాగా ప్రెప్ చేసుకుంటున్నా. ఇన్సైట్ వాళ్ళ పోర్ మినిమైజర్ ప్రైమర్ని యూజ్ చేస్తున్నా. ఇట్స్ అన్ హైడ్రేటింగ్ ప్రైమర్ అండ్ దెన్ ఇన్సైట్ నుంచే ఈ హెచ్డి ఫౌండేషన్ ఫుల్ కవరేజ్ యూజ్ చేస్తున్నా బికాస్ ఈ మేకప్కి కావాల్సింది ఫుల్ కవరేజ్ బేస్. ఇట్ మైట్ ఫీల్ హెవీ నౌ, కానీ అది సెట్ అయిపోతుంది. అండర్ ఐస్ని నేను ఈ కన్సీలర్తో కవర్ చేస్తున్నా విచ్ ఈస్ ఫ్రమ్ M-Caffeine. మనం యూజువల్గా అప్లై చేసుకునే కన్సీలర్ కన్నా లైట్ షేడ్ యూజ్ చేయాలి ఈ మేకప్ లుక్కి. సో నాకు ఎక్కడైతే డార్క్నెస్ ఉందో అక్కడక్కడే నేను కన్సీలర్ అప్లై చేసుకొని బ్లెండ్ చేసేస్తున్నా విత్ బ్లెండింగ్ బ్రష్. నేను నా ఫేస్లో ఎక్కడైతే హైలైట్ చేయాలనుకుంటున్నానో అక్కడ మాత్రం నేను కన్సీలర్ ప్రాపర్గా అప్లై చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నా యూజింగ్ ఎ బ్యూటీ బ్లెండర్. నేను అదే బ్లెండర్ యూజ్ చేసి ఫేస్ మొత్తం ప్యాక్ చేసుకుంటున్నా టు రిమూవ్ ఎక్సెస్ ఫౌండేషన్. ఈ మేకప్ లుక్లో ఐబ్రోస్ చాలా ఇంపార్టెంట్. సో హ్యావింగ్ ఎన్ స్ట్రక్చర్డ్ ఐబ్రో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను ప్రాపర్గా లైనింగ్ చేసుకుంటున్నా. దిస్ ఇస్ ఫస్ట్ టైం దట్ ఐఎమ్ లైనింగ్ మై ఐబ్రోస్. లేకపోతే నేను జస్ట్ ఎప్పుడు ఫిల్ చేసుకునేదాన్ని నా ఐబ్రోస్ని. ఐబ్రోస్ షేప్ చేసేసుకొని దాని లోపల నేను ఫిల్ చేస్తున్నాను యూజింగ్ ద సేమ్ ఐబ్రో పెన్సిల్. ఈ ఐబ్రో పెన్సిల్కి వచ్చిన మేకప్ బ్రష్తోనే నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నా. ఇలా చేయడంతో క్లంపీగా అనిపించదు ఐబ్రోస్. ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఆన్ అదర్ ఐబ్రో యాజ్ వెల్. ఐబ్రోస్ని ప్రాపర్గా షేపింగ్ కూడా చేసేసుకుంటున్నా యూజింగ్ అ కన్సీలర్. అండ్ దెన్ బ్యూటీ బ్లెండర్తో నేను ప్యాక్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకుంటున్నా. కన్సీలర్ ఐబ్రో మీదకి వచ్చేసింది. ఇట్స్ ఓకే, నేను మళ్ళీ లైనింగ్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ హౌ మై ఐబ్రోస్ లుక్. ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా కనిపిస్తున్నాయి కదా. నా దగ్గర ఉన్న పాత బ్రష్ని యూజ్ చేసి నేను కాంటోరింగ్ చేసుకుంటున్నా బై హోల్డింగ్ ఇట్ లైక్ దిస్. దిస్ మేకప్ లుక్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్ ఫేస్. సో కాంటోరింగ్ ప్రాపర్గా చేసుకుంటున్నా. ఐఎమ్ యూజింగ్ ఎ బ్లెండర్. కమింగ్ టు ద నోస్ కాంటోరింగ్ చేయడం మర్చిపోయాను. సో ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. కాంటోరింగ్ చేసుకున్నాక నేను మళ్ళీ కన్సీలర్ అప్లై చేసుకుంటున్నా టు మేక్ ఇట్ పాప్ అండ్ ఫర్ ప్రాపర్లీ స్ట్రక్చర్డ్ ఫేస్. అండ్ దెన్ బ్రష్తో నేను బ్లెండ్ చేసుకుంటున్నా. కన్సీలర్ బ్లెండ్ చేస్తుంటే చూడండి నేను ముందుగా చేసిన కాంటోరింగ్ ఎంత ప్రాపర్గా పాప్ అవుట్ అవుతుంది. దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రాపర్గా పౌడర్తో సెట్ చేసుకోవడం. దానికి ముందు అండర్ ఐస్లో ఉన్న క్రీజెస్ని నేను ఇదే బ్రష్తో సెట్ చేసుకుంటున్నా. ఇన్సైడ్ లూజ్ పౌడర్ యూస్ చేసి నేను నా అండర్ ఐస్ని సెట్ చేసుకుంటున్నా ఫస్ట్. అదే పౌడర్ యూస్ చేసి నేను ఫేస్ మొత్తం సెట్ చేసుకుంటా. కమింగ్ టు ద ఐస్, నేను పాపెక్సో వాళ్ళది డ్రామా క్వీన్ ఐ షాడో ప్యాలెట్ని యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ లైట్ బ్రౌన్ షేడ్ తీసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను డార్క్ షేడ్ అప్లై చేయబోతున్నాను. ఈ మేకప్ లుక్లో ఐ షాడో అప్లై చేసుకోవడం చాలా ఈజీ. ఐలైనర్ వచ్చేసి వింగ్ ఐలైనర్ అప్లై చేయబోతున్నాను.
నెక్స్ట్ అప్ నేను మస్కారా లైట్గా అప్లై చేసుకుంటున్నా. ఈ మేకప్ లుక్కి మెయిన్గా కావాల్సింది ఫేక్ ఐ ల్యాషెస్. సో ఐఎమ్ అప్లయింగ్ ఫేక్ ఐ ల్యాషెస్. ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్ టు అప్లై దిస్. నేను గ్లూ అప్లై చేసుకొని దాన్ని డ్రై చేసి అప్లై చేసుకుంటున్నా. అండ్ దెన్ లైట్గా ఏదైనా పెన్సిల్ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. నా దగ్గర డార్క్ బ్రౌన్ ఐలైనర్ లేదు, సో నేను ఈ ఐబ్రో పెన్సిల్ యూజ్ చేస్తున్నా విచ్ ఇస్ బ్రౌన్ కలర్. నేను నా లిప్స్ని లైన్ చేసుకొని ఒక బ్రౌన్ షేడ్ అప్లై చేసుకుంటున్నా. యాక్చువల్లీ మనం చాలా లైట్ షేడ్ అప్లై చేసుకోవాలి. నా దగ్గర అంత లైట్ షేడ్ లేదు, సో నా బ్రౌన్ షేడ్ అప్లై చేసుకున్నాక కొంచెం కన్సీలర్ అప్లై చేసుకున్నా. లిప్స్ సెట్ అయిపోయింది. Now I'm applying blush and highlighter as a last step. Highlighter kuda Insight వాళ్ళది palette యూజ్ చేస్తున్నా. Applying on my nose as well. కొంచెం లైట్ షేడ్ హైలైటర్ తీసుకొని ఇన్నర్ కార్నర్స్ని హైలైట్ చేసుకుంటున్నా. ఇన్నర్ కార్నర్స్లో కూడా హైలైటర్ అప్లై చేసుకుంటున్నా. That's it guys. This is the look. లుక్ ఎలా టర్న్ అవుట్ అయిందో డెఫినెట్గా కమెంట్ డౌన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ డౌన్ చేయండి ఈ లుక్ ఎలా టర్న్ అవుట్ అయిందో. అండ్ వాట్ డూ యూ థింక్ ఆఫ్ దిస్ లుక్? Don't forget to turn on notification bell so that whenever I upload a video you don't miss it. That's it guys. Thank you for watching this video and subscribe to my channel. I'll see you in the next one. Bye bye.